నవ్యాంధ్ర నవ రాజధాని నిర్మాణానికి తొలి అడుగు పడింది. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మరో ఘట్టం ఆవిష్కృతమైంది. ఆకాశం నుంచి వరుణుడు అభిషేకం చేస్తున్న వేళ 6 కోట్ల ఆంధ్రుల కలల రాజధాని అమరావతికి భూమి పూజ జరిగింది. చారిత్రక ఘట్టానికి అంకురార్పణ జరిగింది. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం భూమి పూజను ఏపీ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. తుళ్లూరు మండలం మందడం గ్రామంలో చరిత్ర పుటల్లో నిలిచిపోయే ఘట్టం ఆవిష్కృతమైంది. తెల్లవారుజామున 3 గంటల నుంచే వేద పండితులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు. తుళ్లూరు మండలం 135, 136 సర్వే నెంబర్లు గల స్థలంలో భూమి పూజ జరిగింది. ముందుగా గంగా, గోదావరి, కృష్ణ, నర్మద, తుంగభద్ర మొదలైన నదుల నుంచి తెచ్చిన పవిత్ర జలాలతో భూమి పూజ జరుగుతున్న ప్రాంతాన్ని శుద్ధి చేశారు. విశ్వక్షేణ పూజ, గణపతి పూజతో పాటు 9 మంది వేద పండితులు వివిధ రకాల హోమాలు నిర్వహించారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర ముద్రలతో శంకుస్థాపన ఫలకాలు ఉన్నాయి. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య సరిగ్గా 8 గంటల 49 నిమిషాలకు అమరావతి నగరికి భూమి పూజ నిర్వహించారు సీఎం చంద్రబాబు దంపతులు. బొడ్రాయికి శంకుస్థాపన చేశారు. సీఎంతో పాటు మంత్రులు, అధికారులు సాంప్రదాయ దుస్తులలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. దీంతో రాజధాని ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది. రాజధాని భూమి పూజలో పాల్గొనేందుకు స్థానిక ప్రజలు కూడా భారీగా తరలి వచ్చారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి హాజరయ్యారు. మా కన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మందడంలో భూమి పూజ కార్యక్రమం అనంతరం చంద్రబాబు హలయజ్ఞంలో పాల్గొన్నారు. పూజా స్థలానికి ఉత్తర దిశగా చంద్రబాబు అరకదున్నగా సీఎం సతీమణి భువనేశ్వరి నాగలి చాలులో నవధాన్యాలు చల్లారు. ముహూర్త బలంతో ప్రస్తుతం భూమి పూజ చేసిన వచ్చే దసరా నుంచి రాజధాని నిర్మాణ కార్యక్రమాలు జరగనున్నాయని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుడు జరిగే శంకుస్థాపనకు ప్రధాని మోడీతో పాటు దేశ ప్రముఖులను ఆహ్వానించాలని భావిస్తోంది.